హాయ్. యూకేలో టీజీపీలా. యూకే అంటే ఉత్తరాఖండ్. ఏంది ఇది ఓంకారం అని చూస్తున్నారా? ఈరోజు వరలక్ష్మి శుక్రవారం కదా, పూజ చేసుకున్నాను. అట్లే పూజ రూమ్ కూడా కొత్తది చేయించుకున్నాను అన్నమాట. అది చూపిద్దామని వీడియో అనమాట, చిన్న వీడియో. మీకు ఫస్ట్ కనబడేది ఓంకారమును తామర పువ్వు ఉంది చూడండి, అది గ్లాస్ పైన అట్లా ప్రింట్ వేయించుకున్నాను అన్నమాట. అది రిఫరెన్స్ పిక్చర్ నేను పింట్రెస్ట్లో తీసుకున్నా. తర్వాత ఆ గ్లాస్ కింద కనబడేటివి ఉంటాయి చూడండి, ఆ రెండు మెట్లలాగా పెట్టించుకున్నాను అనమాట. చిన్న మెట్లలాగా రెండు పెట్టించుకున్నాను అనమాట. సో పైన కింద దేవుళ్ళని పెట్టేసుకోవచ్చు, ఆ కింద దీపాలు, అన్ని ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ పెట్టుకోవచ్చు అని కొంచెం స్పేషియస్గా ఉండాలని ఇట్లా పెట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు చూసిరా ఎంత సామాన్ వచ్చిందో దాని మీద. విగ్రహాలు మంచిగా పైన మెట్ల మీద సెట్ అయిపోయినాయి. దీపాలు, తర్వాత పంచపాల, తర్వాత ప్రసాదాలు, కొబ్బరికాయలు, అనుష్ఠానం సామాను అన్నీ వచ్చేసినాయి దాని మీదనే. చూసినరా? ఇట్లా స్పేషియస్గా ఉండాలని కావాలని పెద్దది చేయించుకున్నాను అనమాట. ఈరోజు శుక్రవారం కదా, ప్రసాదం యాక్చువల్గా భక్షాలు చేయాలి, కానీ నేను ఒట్టి పూర్ణంతోనే సరిపెట్టేసిన అనమాట. భక్షాలు చేసే టైం లేకుండే, అందుకని పైన చిన్న చిన్న గంటలు కూడా నేనే పెట్టుకున్నాను అనమాట. బయట నుంచి తెచ్చుకొని నేనే మీషోలో ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అవి గంటలు, చిన్న చిన్న గంటలు భలే క్యూట్గా ఉంటాయి అవి. తర్వాత సైడ్స్కి వచ్చేసి ఇట్లా మొత్తం కబోర్డ్స్ పెట్టించుకున్నాను అనమాట. పుట్టి డోర్స్ లోపల మొత్తం స్పేస్ ఉంటుంది అనమాట, ఎంటీ స్పేస్. మనకి ఏది కావాలంటే అది ఫిల్ చేసుకోవచ్చు. దాని తర్వాత అటుపక్కన ఇటుపక్కన మొత్తం అన్ని డ్రాస్ అవి కూడా పెట్టించుకున్నాను అనమాట. టోటల్గా మొత్తం 5 డ్రాస్ వచ్చినాయి. దాని తర్వాత అక్కడ ఒకటి ఎక్స్ట్రా చీర కనబడుతుంది కదా, అమ్మవారికి చీర పెట్టినా అనమాట ఈరోజు. ఆ చీర అది ఒకటి ఎక్స్ట్రా ప్లేట్ అనమాట. అది చీర తీసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ప్లేట్. దాని కింద స్టూల్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, అది స్టూల్ అనమాట. అది కూడా ఇన్బిల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ దాని కింద కూడా 2 డ్రాస్ ఉన్నాయి అనమాట, స్టూల్ కింద కూడా. ఇది నాకు నచ్చినట్టు చేయించుకోవడానికి పాపం నేను ఆయననైతే పీకి పాకం పెట్టినా అనమాట. మామూలుగా కాదు, ఇట్లనే కావాలి అట్లనే కావాలి అని చెప్పేసి. మొత్తానికి ఫైనల్గా నేను అనుకున్నట్టు మాత్రం వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.